మనోహరి ఒక స్వామీజీ దగ్గరికి వచ్చి, మీరు చెప్పినట్టుగానే చేశాను అని ఒక తాయెత్తు స్వామీజీకి ఇస్తుంది. స్వామీజీ ఆ తాయెత్తు చేతిలో పట్టుకొని చూస్తాడు. అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్లో ఇంట్లో మనోహరి అనామికలో ఉన్న 6 ఆత్మని ఆ తాయెత్తు రూపంలో తీసుకువచ్చి స్వామీజీకి ఇస్తుంది. స్వామీజీ ఆ తాడు చేతిలో పట్టుకొని చూస్తాడు. వెంటనే చేయి వదిలేసి స్వామీజీ ఇందులో ఏ ఆత్మ లేదు అని మనోహరితో చెప్తాడు. మరి ఆత్మ ఏమైంది? ఇంకా అనామిక బాడీలోనే ఉందా అని మనోహరి కంగారుగా స్వామీజీతో అడుగుతుంది. అనామిక అరుంధతిలా మారిపోయింది అని స్వామీజీ చెప్తాడు. మనోహరి చాలా షాక్ అవుతుంది. కట్ చేస్తే అదే సమయంలో ఇంట్లో అనామికకు గత జన్మ గుర్తుకు వస్తుంది. అరుంధతి ఇంటి నుండి బయటకి వస్తుంది. తన వెంటే గుప్తా కూడా వస్తాడు. బాగి గేట్ లోపల నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అరుంధతి బాగిని చూసి చాలా సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగిని హక్ చేసుకుంటుంది. గుప్తా కూడా అరుంధతి వెనకే ఉండి చూస్తూ చాలా సంతోషపడతాడు. ఇక అరుంధతి బాగిని హక్ చేసుకోగానే బాగి అయోమయంలో పడిపోతుంది. అరుంధతి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.